మంచి కార్యక్రమం అండి. ఎంతో మంది డాక్టర్స్కి అవకాశం ఉంటుంది ఒక ప్రాణాన్ని కాపాడడానికి. అలాగే మనం కూడా ఒక పేషెంట్స్ని ఎమర్జెన్సీలో ఉన్నటువంటి బ్లడ్ అందకుండా పేషెంట్కి మనం బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా వారిని మనం కాపాడి మనం కూడా డాక్టర్స్ని మనం కూడా టేబుల్ అవ్వచ్చు. అయితే బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మందికి ఒక అపోహ అనేది చాలా మందికి ఉంటుంది. బ్లడ్ అనేది డొనేట్ చేస్తే మనం ఏదో కోల్పోతాము, మనం ఏదో నష్టపోతాము అనేటువంటి అపోహలో ఉంటారు. బ్లడ్ అనేది మనం డొనేట్ చేసినా చేయకపోయినా ప్రతి 90 డేస్కి ఒకసారి బ్లడ్ సెల్స్ అనేవి నిర్జీవం అయిపోతాయి. మన బాడీలో మళ్ళా కొత్త బ్లడ్ అనేది సెల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ కార్యక్రమంలో మన బాడీలో టాక్సిన్స్ ఎలాగైతే జిమ్ చేస్తూనో ఎక్సర్సైజ్ చేస్తూనో మన బాడీ టాక్సిన్స్ చెమట రూపంలో ఎట్లా బయటకు వెళ్ళిపోతుందో అలాగే మన రక్తంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా బయటకు వెళ్ళాలి అంటే, ఎగ్జిట్ అవ్వాలి అంటే కనుక ఒకే ఒక మార్గం ఈ బ్లడ్ డొనేషన్ అనే ప్రోగ్రామ్ అనేది చేస్తేనే మన బ్లడ్ టాక్సిన్ బయటకు వెళ్ళిపోయి మనం హెల్దీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. సో బ్లడ్ డొనేట్ చేయాలంటే ఎలిజిబిలిటీస్ ఏంటి? 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైనా సరే 50 కేజీల బరువు ఉండి 10 సంవత్సరాలు నిండిన వారు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీరు బ్లడ్ డొనేషన్ చేస్తే వారికి కూడా బాడీలో ఐరన్ వాల్యూస్ అనేవి సరిగ్గా పనిచేస్తాయి, సరిగ్గా పర్సంటేజ్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలాగే 600 క్యాలరీస్ కూడా మన బాడీలో నుంచి మనం క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. అలాగే మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా క్యాన్సర్స్ కానీ అలాగే హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్లో బ్లాక్స్ రావటం కానీ ఈ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు ఈ బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ చేయటం అనేది ఎంత ముఖ్యమైనదంటే మనకి తెలిసే ఉంటుంది, తలసీమియా అనే పదం మనం వింటూనే ఉంటాం జనరల్గా. ఈ తలసీమియా అంటే ఏంటంటే మనకి ఎవ్రీ 30 డేస్ ఒకసారి మన బాడీలో బోన్ మెరలో నుంచి బ్లడ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ వారికి ఏంటంటే ఆ పిల్లలకి ఆ పేషెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి ఆ జెనరిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళలో కొత్త బ్లడ్ సెల్స్ అనేవి ఏర్పడవు. సో అలా ఏర్పడకపోవటం వల్ల ఎవ్రీ మంత్ వారికి రొటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మన అవుట్ సైడ్ నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా వారికి బ్లడ్ అనేది అందిస్తేనే నెక్స్ట్ మంత్ వారు సర్వైవ్ అవుతారు. సో ఈ విధంగా వాళ్ళు కొన్ని 20 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ బ్లడ్ డొనేషన్ అనేది, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల. బట్ మనలాంటి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని, అలాగే క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వారికి చేసేటువంటి ఈ రేడియేషన్ ప్రక్రియలో వాళ్ళ బ్లడ్ సెల్స్ అనేవి కూడా అంటే మంచి క్యాన్సర్ సెల్స్తో పాటు మంచి సెల్స్ కూడా చనిపోవటం వల్ల వారిలో ఈ బ్లడ్ సెల్స్ అనేవి ప్లేట్లెట్స్ అనేవి పడిపోవటం, అవి తగ్గిపోవటం అనేది బర్న్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. వారికి ఇలాగ అవుట్ సైడ్ నుంచి ట్రాన్స్ఫ్యూషన్ బ్లడ్ అలాగే ప్లేట్లెట్స్ అనేవి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తేనే వాళ్ళు ఆ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయగలుగుతారు. అలాగే ఈ గర్భిణీ స్త్రీలు కానివ్వండి, అలాగే రోడ్